ఇంట్రడక్షన్. సో ఆమె మెయిన్ గా ఏం మాట్లాడుతుందంటే ఆ యొక్క బాగా వైరల్ అయినది ఏంటంటే ఏది యొక్క స్త్రీకి ఇల్లు ఉండదు, ఇంటికి యొక్క పెళ్లి కాక ముందేమో ఈ స్త్రీ ఇల్లు వాళ్ళ డాడీదంట, పెళ్లి అయినాకంట మొగందంట, ఈమెది ఏం లేదంట ఇక. కాబట్టి ఈమె ఏం చేయాలంటే ఆమె సొంతంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వారిపోయి ఆమె సొంతంగా ఇల్లు తయారు చేసుకోవాలి. ఈ మొగంది ఆమెది కాదంట, తండ్రిది ఆమెది కాదంట. ఇది ఎంతవరకు కరెక్టో చర్చిద్దాం. ఓకే, ఆమె ఇంటర్వ్యూ చూసుకుంటే చర్చిస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఏది చెప్పిన ఇంకోటి బాగా ఎక్కువ ట్రోల్ అవుతుంది ఏంటంటే బయట దండే మీద అంట మగవాడి యొక్క షెడ్డీలు యొక్క బనీన్లు ఆరేస్తే ఎవరికి ఏం ఫీలింగ్ రాదంట, ఆడామె యొక్క షెడ్డీ గాని ఆడామె యొక్క బ్రా గాని, అంటే బ్రా అంటే బనీన్తో సమానం. ఓకే, ఆ బ్రా గాని ఆరేస్తే దాంట్లో వీడు రోడ్డు మీద పోయేటోడు ఆ బ్రా సైజ్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి బ్రెస్ట్ సైజ్ ఎంత ఉందో చూసి వాడు ఏదో ఫీలింగ్స్ వస్తాయంట వానికి. ఓకే, ఎవరికి వస్తాయో నాకు తెలియదు. ఓకే, నాకు తెలియదు. సో ఆ యొక్క ఏది ఆ బట్టలకి సెక్స్ అంటే కట్టింది ఎవడు అని చర్చ. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చిద్దాం, ఆమె మాటలు విన్నాక చర్చిద్దాం. ఓకే, ఇక డ్రెస్ సెన్స్ అంట ఎవడో ఆటోలో పోతుంటే ఈమె ఈ నడుము కనిపించిందంట, వాడు ఆటో డ్రైవర్ చెప్పిండంట అమ్మ మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అంటే వానికి బెదిరించి వాని గ్లాస్ వీకి వాని జైల్లో పెట్టిపిస్తా అని ఇది చేసిందంట. చూద్దాం ఒక్కొక్కటి. మళ్ళా ఈ ఫెమినిస్ట్ ఇన్ని నీతులు చెప్పే ఫెమినిస్ట్ ఒక చిన్న ఏమంటారు ఒక ప్రణతి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ 19 minutes షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అప్పుడు అలా అయితే బాబు కోట వేసుకొని మగరాయిడ్ లాగా ఉంది ఈమె. ఆ యొక్క ఆమె పేరేంది ఇంటర్వ్యూలు చేస్తుంది ఆ డ్రీమ్ లో, ఆమె పేరేంది అంజలి ఏదో ఉంది, ఆమె పేరు ధనానందో ఏదో ఉంది. సో ఈమె పేరు కడలి శ్రీకాంత్ అని పెట్టుకుంది. ఇప్పుడు కడలి సత్యనారాయణ అయింది. మరి ఆ శ్రీకాంత్ అనేటువంటి బాయ్ ఫ్రెండ్ కూడా మనకు తెలియదు. సో తర్వాత ఆయన పేరేంది ఈ సింగర్ ఆయన పేరేంది ఉండే కదా, అదే నక్కిలిసి గొలుసు అని పాట పాడింది ఆయన పేరు. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసారు 7-8 ఏళ్ల కింద. ఓకే, సో ఆమె అది తర్వాత 100 పాటలు ఏమో రాసింది, ఒక 5-7-8 బుక్కులు రాసింది ఏది అన్ని ఫెమినిజం మీద. సో అది ఆమె నేపథ్యం. సో మరి ఈమె కాదు ఇంత ఫెమినిస్ట్ ఇంత మాట్లాడుతుంది, ఇన్ని స్పీచ్లు ఇస్తున్న ఈ అమ్మాయి మరి తోక సత్యనారాయణ ఎందుకు పెట్టుకుంది? ఇప్పుడు సత్యనారాయణ వాళ్ళ తాతనే చెప్తుంది. ఓకే, తాత పేరు ఎందుకు పెట్టుకున్నావమ్మా? నాయనమ్మ పేరు అమ్మమ్మ పేరు పెట్టుకోవచ్చు కదా. కడలి వాళ్ళ అనసూయనో కడలి ఇంకోట పెట్టుకోవచ్చు కదా. మేము అడిగినామా తోక మీ తాతదో నాయనదో ఎందుకు పెట్టుకుంటున్నావు? పెట్టుకో, అమ్మమ్మదో నాయనమ్మదో పెట్టుకో, మేము వద్దంటున్నావా? అంటే నీ సబ్ కాన్షియస్ లెవెల్నే మరి నీకు ఉన్నది కదా, అది మేమేం చేస్తుంది దానికి, అది తొలగించుకో. ఫస్ట్ ఫెమినిజం గురించి మాట్లాడే ముందు నీ పేరు మార్చుకో, కడలి సత్యనారాయణ కాదు కడలి రామమ్మనో కడలి ఇంకో అమ్మనో పెట్టుకో. అట్లా ఉంటే ఆలోచనలు. ఇక ఏది స్త్రీలకు మాత్రమే వివక్ష చూపెడుతుర్రు అంటే మరి మగవాడు ప్రాస్టిట్యూషన్ చేయలేడు, స్త్రీ ఆ శరీరాన్ని అమ్ముకోగలుగుతుంది, మగవాడు అమ్ముకోలేడు. మగవాడు బట్టలు ఇప్పినా ఎవడు చూస్తలేడు. మరి స్త్రీలా మరి బట్టలు ఇప్పినా పైసలు సంపాదించుకుంటారు కష్టపడకుండా. మగవాడు పొద్దంతా పని చేస్తేనే పైసలు వస్తాయి. హెచ్ఆర్ ఫీల్డ్ యొక్క ఈ హాస్పిటాలిటీ ఫీల్డ్స్ ఈ యొక్క ఏమంటారు హోటళ్లలో యొక్క ఏమంటారు ఆ యొక్క ఫ్రంట్ ఆఫీస్ ఎనీ హాస్పిటాలిటీ అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అట్లనే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఓకే, స్టార్ హోటళ్లలో ఉండేటోళ్ళు, ఎయిర్ హోస్టెస్లు, హెచ్ఆర్ లో ఉండేటోళ్ళు, నర్సులు, డాక్టర్లు, ఇట్లా చాలా ఫీల్డ్లలో మొత్తం మహిళలదే రాజ్యం ఉంది. మరి అక్కడ ఇప్పుడు గైనకాలజిస్టులు, మగ గైనకాలజిస్ట్ ఎంతమంది పోతారు? సో మరి మేము ఏడ్చలేం కదా మగవాళ్ళము. అరే మొత్తం ఈ హెచ్ఆర్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అన్ని మగ ఆడల్లో తీసుకుంటారని ఏడతలేం కదా. అంటే ఎట్లా మాట్లాడతారంటే ఎన్నేళ్ళు ఈ విక్టిమ్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే ఐ అగ్రీ, కానీ లాస్ట్ 20-30 years నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అక్రాస్ ద వరల్డ్. If a woman wants to do anything, she can do. Nobody is preventing her. Okay, simple. ఇంకా విక్టిమ్ రోల్ ప్లే చేయకండి దయచేసి. అట్లా చేస్తే మీకు ఎన్నడూ సమానత్వం రాదు. సో కానీ ఇప్పుడు వాళ్ళు చేయాలనుకుంటే సమానత్వం కంటే ఎక్కువ ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది ప్రోగ్రెస్ అవుతున్నారు. చేయడానికి ఎవరైతే ఆపుతలేరు వాళ్ళని. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, మెజారిటీ చట్టాలు స్త్రీకి అనుకూలంగా ఉన్నాయి.
మగవాడు విక్టిమ్గా వాడు నిజంగా బాధపడినా, అబ్యూజ్ అయినా, లేకపోతే వానికి ఇంకేదైనా ఫిజికల్గా దాడి జరిగినా మగవాడు కేసు పెడితే వాడు పోలీసు వాడు ఇంకోటి పెద్దగా రియాక్ట్ గారు. అదే ఆడామే ఏడవక ముందే అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలం, అన్ని ఫేవర్స్ వాళ్ళకి అనుకూలం, ఆడేం కాకముందే వాళ్ళకి అనుకూలం. ఇప్పుడు 498 అని పెడతారు, గృహహింస అని పెడతారు. ఆడ ఎవడు గృహహింస చేసిండు ఎక్కడ ఆధారం ఉండదు. ఏదో విషయంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, డైవోర్స్ కావాలి, ఇంకోటి కావాలంటే దానికి ఫస్ట్ వీడు పెట్టేది గృహహింస అని పెడతారు. గృహహింస పెడితే గృహహింస అయినప్పుడు పెట్టాలి, కానీ 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఎందుకు పెడతావమ్మా? అంటే యూఆర్ అబ్యూజింగ్ ద చట్టం కదా. అంటే నీకు అనుకూలంగా చట్టాలన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి కదా. మరి మగవాడు ఏడుస్తలేడు కదా, కంప్లైంట్ చేస్తలేడు కదా, ఎంతైనా బాధ అనుభవిస్తుండు కదా. మరి ఎందుకు లంగ కథలు? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఓకే, సో ఆ క్రమంలో ఆమె ఓవరో చూపెట్టి ఆ తర్వాత మనం చర్చిద్దాం. ఆమె చాలా ఈ ట్రోల్ అవుతున్నాయి, అట్లనే ఆమె ఇంటర్వ్యూలు కూడా చాలా ఈ మధ్య వచ్చినాయి. ఓకే, కొన్ని చూపెడుతున్నాక మీకు అన్ని ఇంటర్వ్యూలు మనం చూపెట్టలేం కానీ, బట్ ఏదన్నా ఒక ఇంటర్వ్యూ తీసుకొని నేను మాట్లాడతా. సో ఆ క్రమంలో ఆమె నీకు ఆడవారి మాటలకి ఇప్పుడు ఇస్తా కాపీ. లైఫ్ అనేది ఒక బుక్ అయితే టైటిల్ ఏంటి? కడలి, as deep as the sea. But in book you are that one person. Whenever there's I, you are that I. In film that's him. ఇప్పుడు నేను ఒక డిజిటల్ బొమ్మ వేసాను అబ్బా నా పుస్తకంలో, నువ్వు చిక్లిట్ చూసావు కదా, అందులో కార్టూన్ స్ట్రిప్ లాంటిది ఏదో వేసాం. అది వాడు ప్రింట్ వేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, బొమ్మలు అతికిపోయింది. నాకు లాస్ వచ్చా నా పుస్తకాలు. నాకు ఇప్పుడు నా దగ్గర ఒక 10 పుస్తకాలు పోతే వాడి దగ్గర ఒక 5, 6 పోతున్నాయి. I believe in equality, not in feminism. I believe in humanism, not in feminism. Feminism is equality. Feminism is humanism. Man's world ki eppudaina opposite enti ante equality. Matriarchy కాదు, పితృస్వామ్యానికి ఆపోజిట్ మాతృస్వామ్యం అవ్వదు. పితృస్వామ్యానికి ఆపోజిట్ సమానత్వం. చాక్లెట్ ఇప్పుడు ఇక్కడ ఇంత ముద్ద చెప్తుంది కదా, బట్ ఇన్సైడ్ కంటెంట్ వేరే ఉంటది. హ్యాండ్స్ ఎక్కువ వచ్చాయి, చాక్లెట్ క్లోజ్ చేసి ఉంటే అక్కడ హ్యాండ్స్ రాలేదు, అలానే ఉండాలి. Do you think women are chocolates? బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవరు? బట్టల్లో సెక్షువాలిటీ పెట్టింది ఎవరు? బ్రా స్ట్రాప్ ఇక్కడ నాకు కనిపిస్తే పట్టు క్లాత్ గుచ్చుకుంది, ర్యాషెస్ వచ్చాయి. అదే బస్ లో ఒక మగ మనిషి షర్ట్ తీసి బనీన్ మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఆ బాడీకి సెక్స్ అపీల్ లేదు. అదా సరిగ్గా బతకకుండా చనిపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించగలుగుతాం అసలు మనం కనీసం? ఈవెన్ ఐ ఫెల్ట్ మేబీ దిస్ ద జనరేషన్ వీ షుడ్ లెర్న్. అంటే మనం తగ్గడం నేర్చుకోవాలి. అమ్మాయిలు ఇప్పుడు పవర్ఫుల్ గా అయ్యారేమో అని ఒక బ్రెయిన్ స్టార్మ్ నాకు కూడా అనిపించింది కదా. అంటే పవర్ఫుల్ గా అయ్యారు అంటే చంపడంలో అవ్వాలి, అలా కాదు, అది కూడా అవ్వకూడదు. మగాడు జరిగిపోతే బా న్యూస్, వాట్ ఎ న్యూస్. సావడానికి కూడా అర్హత లేదు మచ్చా మాకు. మా సావును కూడా ఎవరు సరిగ్గా తీసుకోరు. ఎవరికైనా బేసిక్ లో స్టార్ట్ చేసేటప్పుడు రిథమ్ ఏంటి, రైమింగ్ ఏంటి ఏం తెలియదు కదా. సో మన మనసుకి ఏమనిపిస్తుందో రైటింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఒక ఇంట్రడక్షన్ వచ్చింది కదా ఆమె ఎవరో. సో ఇంకా 2-3 ఉన్నాయి. అంటే ఓన్లీ ఫస్ట్ 30-40 సెకండ్స్ చూపెడుతున్నా. తర్వాత ఏదైనా ఒక ఇంటర్వ్యూ తీసుకొని ముందుకు పోదాం. నాకన్నా చిన్నాను కాబట్టి నమస్తే అంటే బాగుండదేమో. నేను చెప్తాను నమస్తే అంజలి. సో ఈమె పేరు అంజలి, ఈమె నటించింది ఆ ప్రణతి అనే మూవీలో. ఈ కూతురు నాకు యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అయ్యో మై ప్లెజర్. అనుకుంటున్నాం బట్ సెట్ అవ్వలేదు టైం మనకి. సో అడిగే టైమే బ్రాహ్మణే, ఈమె కూడా బ్రాహ్మణే అని నేను అనుకుంటున్నాను. ఈమె అయితే బ్రాహ్మణే, ఆమె కూడా బ్రాహ్మణే అని నేను అనుకుంటున్నాను. వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, ఫీల్స్ లైక్ హోమ్. ట్రూ. యాక్చువల్లీ మా పరిచయం ఎలా అంటే, నువ్వు చెప్తా పాప నేను చెప్పను. మీరు చెప్పండి. 8 years అయిందా? ఇంకా ఎక్కువ అయినట్టుంది. ఐ థింక్ 18లోనూ 19లోనూ మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అందులో తను నా కూతురు అనమాట, నేను అమ్మని. రఘు కొంచి గారు, నేను, తను షార్ట్ ఫిల్మ్ లో ముగ్గురే ఉంటాం. ఆ షార్ట్ ఫిల్మ్ చెప్పిన కదా, ఆ సినిమా పేరు ప్రణతి, చిన్నది షార్ట్ ఫిల్మ్. నాకు సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఇదేంటి మా అమ్మాయి ఏంటి ఇలా హల్చల్ అయిపోయింది, అసలు ఈ విషయం నాకు తెలియదు ఏంటా అని ఒకసారి షాక్ అయ్యా. తీరా చూస్తే పాత నెంబర్ పనిచేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టా, నేను మీ రీల్ అమ్మని, సో మీ నెంబర్ పంపించు. సరే, సో అది అక్కడ అర్థమైంది కదా. తర్వాత ఇది లాస్యా రెడ్డితో ఒక ఇంటర్వ్యూ.
సో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి జడ్జిమెంట్స్ అందరూ పాస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కామెంట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు అమ్మాయిల పాపమా అబ్బాయిల పాపమా, అసలు మనుషులే పాపం. సోషల్ మీడియా పాపం, ఆ ఫోన్ స్క్రీన్ పాపం, ఆ కీప్యాడ్ పాపం, ఆ ఇంటర్నెట్ పాపం. అబ్బాయిలు కూడా ఫెమినిస్ట్లుగా ఉంటేనే సొసైటీ చాలా బాగుంటుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. ఫెమినిజం ఈజ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ టు బిలీవ్ ఇన్ ఆపర్చునిటీస్ ఈక్వల్. నువ్వు ఆడదానివైనందుకు, నువ్వు మగాడివైనందుకు నీకు అవకాశాలు కోల్పోకూడదు, అవకాశాలు వచ్చి పడకూడదు. నిజంగానే గుండె మీద చేసుకొని చెప్పండి, సమానత్వం అనేది ఉందా? గొంతు చించుకొని అరిస్తే గానీ నాకు కావాల్సింది నా వరకు రావట్లేదు, లేకపోతే నేను ఏడిస్తే గానీ నాకు దక్కాల్సింది నాకు దక్కట్లేదు, లేకపోతే ఇంకేదో తెగబడితే గానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు నేను సమానం కాదు. మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా డ్రెస్ చేసుకుంటే చాలా తప్పు అంటే చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటేనే మంచి అమ్మాయి. ఐ వాజ్ వేరింగ్ ఏ ట్యాంక్ టాప్, స్లీవ్లెస్ ట్యాంక్ కాదు మిత్రులారా, ఇప్పుడు మగవాడైనా సరే వాడు బట్టలు లేకుండా ఆఫీస్కి పోతే ఊకుంటారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు? My dad shouted at me, how dare you go outside like that. నిండు ఎండాకాలం నాన్న, మే నెల. మా నాన్న కళ్ళలో నీళ్లు తిరిగి మా నాన్న షాప్కి వెళ్ళి 10 రకాల 10 కలర్ల ట్యాంక్ టాపులు తీసుకొచ్చి ఇంట్లో వేసుకో, బయట వేసుకో, ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు అన్నాడు. ఆమె కంట సంకల కురుపులు అయినాయంట ఎండాకాలము. ఆమె బనీన్ వేసుకుందంట. బనీన్ ఎందుకు వేసుకున్నామని వాళ్ళ డాడీ తిడితే వాళ్ళ డాడీ క్లాస్ ఇచ్చిందంట. ఇక ఇది చర్చ. నైటీ వేస్తారా అయ్యా? పొద్దుగాలు అయితే నైటీ తొడిగేస్తారు. ఏముండదు నైటీలో, ఎప్పుడైంది కింద నుంచి పైకి ఖాళీగానే ఉంది కదా. అంత పెద్ద సౌదీ అరేబియాలో, ఆ ఇస్లామిక్ కంట్రీస్ లో ఒక 100 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ ఫారెన్ హైట్, లేదంటే 40-50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న దగ్గర కూడా ఏం చేస్తున్నారు ఆ సౌదీ రాజులు? ఇప్పుడు కేరళలో ఎక్కువ వేడి ఉన్న దగ్గర ఏం చేస్తున్నారు? చెన్నైలో లుంగి కట్టుకుంటారు, లేదంటే కింద నుంచి పైకి ఒక నైటీ లాంటిది వేసుకుంటారు. మరి ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నారు. ఎవడాపుతుండే నీకు? అందరూ నైటీలు వేసుకుంటే ఏమైంది? ట్యాంక్ టాప్ వేస్తేనే బనీన్ వేస్తేనే ఉందా? ఏం మాట్లాడతారయ్యా? అదంతా ఏంటి తెలుసా అండి, మర్డర్లు చేసి రేపులు చేసి ఏవేవో చేసిన వాళ్ళేమో ఏమి క్వశ్చన్లు ఉండవు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి 100 క్వశ్చన్లా. ఏంటంటే నీ ఇన్స్టింక్ట్ బయటపడిపోతుంది, ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా అనేయాలి, దానికి రేప్ థ్రెట్ ఇచ్చేయాలి. సోషల్ మీడియాలో గానీ బయట గానీ ఏ ఆడపిల్ల ఏ బట్టలు వేసుకొని కనపడినా నువ్వు ఏ దృష్టితో చూస్తావు అనేది నీ డెసిషన్. సో ఇట్లా చాలా ఇంకొక ఇది ఇట్లా ఇవి ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో మనం ముందుకు పోదాం, కానీ ఇంకోటి చూపెడతా తర్వాత ముందు ఇంకో ఫైనల్ ఇంటర్వ్యూ ముందుకు పోదాం. చెప్పే